పవన్ కళ్యాణ్ ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. మెగా అభిమానులకు తారక మంత్రం. జన సైనికుల నినాదమిది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ గట్టిగా వినిపిస్తున్న పేరిది. తన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పవర్ స్టార్ గా మారిన ఆయన రాజకీయాల్లో పవర్ఫుల్ నాయకుడిగా మారారు. అభిమానులు పవన్ అన్న అని, నాయకులు పవన్ సార్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తెలుగు ప్రజల అభిమాన నటుడు, పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏసియా నెట్ తరపున ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతున్నాం. ఈ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి గుర్తు చేసుకుందాం. తన అన్న చిరంజీవికి అండగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన పవన్ వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించారు. సొంతంగా జనసేన పార్టీని స్థాపించి కనీసం తనను తాను గెలిపించుకోలేకపోయిన స్థాయి నుండి తాను మాత్రమే కాదు, పోటీ చేసిన అందరినీ గెలిపించుకునే స్థాయిలో ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. ప్రజారాజ్యం నుండి డిప్యూటీ సీఎం వరకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు, ఇంకొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలి బర్త్డే జరుపుకుంటున్నారు. ఇది ఆయనకే కాదు, అభిమానులు, జన సైనికులకు ఎంతో ప్రత్యేకమైనది. అయితే రాజకీయాల్లో ఈ స్థాయి ఆయనకు అంత ఈజీగా రాలేదు. అన్న వెంట రాజకీయాల్లో ప్రవేశించి సొంతంగా పార్టీ స్థాపించి అవమానాలను భరిస్తూ, ప్రత్యర్థులతో పోరాడుతూ, రాజకీయ వ్యూహాలు రచిస్తూ, మిత్రులను దగ్గరకు చేర్చి, ఎన్నికల వేళ అన్ని తానే ప్రచారం చేసి, సమర్థవంతంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసి, ఇలా దశాబ్ద కాలం పాటు అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తేనే డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం నుండి జనసేన వరకు రాజకీయ ప్రస్థానం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు ముందే 2008 ఆగస్టు 26న అన్న చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ క్రమంలోనే అన్నకు అండగా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే రాజకీయాల్లో పవన్ కు మొదటి అడుగు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో భారీ అంచనాలతో పోటీ చేసిన ప్రజారాజ్యం చతికిలపడింది. ఈ ఫలితంతో నిరాశ చెందిన చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి సినిమాల వైపు మళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ చాలా మొండివాడు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టడు అంటుంటారు. అది నిజమేనని రాజకీయాల ద్వారా నిరూపించారు. అన్న వెనకడుగు వేసిన పవన్ మాత్రం రాజకీయాల్లో ముందుకు సాగారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి కొత్త అధ్యాయానికి తెరలేపాడు. జనసేన స్థాపన నుండి డిప్యూటీ సీఎం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వేళ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవిలా పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ఎన్నికలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీకి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. లీడర్లు, క్యాడర్ను తయారు చేసుకున్నాక సొంతంగా పోటీకి సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య ఓట్లు చీలిపోయి వైసీపీ లాభపడింది. జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దీంతో ఆయన పని అయిపోయింది. అన్న చిరంజీవిలాగే పార్టీని మూసేసుకుంటాడనే ప్రచారం జరిగింది. 2019 ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితంపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ఆయన 3 పెళ్లిళ్లను రాజకీయాల్లోకి లాగారు. కానీ అది తన వ్యక్తిగత విషయమని, ఎందుకలా పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ పవన్ కౌంటర్ ఇచ్చారు. జనసేన నాయకులు సైతం వైసీపీ నాయకుల్లా తమ నాయకుడు వ్యవహరించలేదని, చట్టబద్ధంగా విడాకులు తీసుకుని 2వ పెళ్లి చేసుకున్నాడంటూ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని గుర్తు చేస్తూ వైసీపీని ఇరకాటంలో పెట్టారు. ఇలా పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని అనుకున్న వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ సమయంలోనే పవన్ మొండితనం మరోసారి బయటపడింది. ఎన్నో అవమానాలు, మరెన్నో ఒడిదుడుకులు దాటుకొని జనసేన పార్టీని కొనసాగించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జనసేన తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. 2024 ఎన్నికలను పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. గత ఎన్నికల అనుభవం దృష్ట్యా టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేలా చొరవ తీసుకున్నారు. ఈ రెండింటినీ ఎన్డీఏలో భాగస్వామ్యం చేశారు. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్దే కీలక పాత్ర. తన సీట్లను తగ్గించుకున్నాడు. కానీ కూటమి విచ్ఛిన్నానికి అవకాశం ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. 3 పార్టీల కలయిక ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. 175 సీట్లకు గాను 164 సీట్లను గెలుచుకుని కూటమి అధికారాన్ని చేపట్టింది. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వైసీపీ నాయకులకు మాటలతో కాదు, భారీ విజయంతోనే జవాబిచ్చారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేటుతో దూసుకెళ్లారు. రాజకీయాల్లో చాలా అరుదైన రికార్డును పవన్ సాధించారు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కు ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు దక్కాయి. సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం ఆయనకే దక్కింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు. ఇలా రాజకీయాలకు పనికిరాడన్న ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ పవర్ స్టార్ కాస్త ఉప ముఖ్యమంత్రిగా మారారు. డిప్యూటీ సీఎంగా ఆయనకు ఇది మొదటి బర్త్డే. దీంతో హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం సాబ్ అంటూ విషెస్ చెబుతున్నారు తెలుగు ప్రజలు.